నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మన నిరీక్షణకు ఆధారభూతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట యోబు గ్రంథం 36వ అధ్యాయం 5వ వచనం. దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. ఆయన వివేచన శక్తి బహుబలమైనది అనే మాటలకు ఆయన హృదయం దిట్టమైనదని అర్థం. నిబ్బరమైన హృదయము గల దేవుడు మనుషుల విషయంలో తన అభిప్రాయాలను మాటిమాటికి మార్చుకోడు, కానీ ఆయన వారి పట్ల కనికరం చూపిస్తూనే తన ఉద్దేశాలను దృఢచిత్తంతో నెరవేర్చుకుంటాడని ఎలీహు ఇక్కడ ఖరాఖండిగా చెప్పాడు. 22వ సంకీర్తన 23-24 చరణాలలో దేవుడు తన కుమారుని బాధలను త్రోసిపుచ్చక విశ్వాసుల పాపాలకు రావాల్సిన శిక్ష తానే వాటిని అంగీకరించి ఆ బాధ నుంచి ఆయన వారిని విముక్తుల్ని చేశాడు. దేవుడు తన ముఖాన్ని త్రిప్పివేసుకోవడం తాత్కాలికమే. యేసు అగాధంలో నుంచి మొరపెట్టినా సరే ఆయన వింటాడు. అందుకు విశ్వాసులు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం అనేది ముఖ్యమైన అంశంగా ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నాడు. ఏ విధంగా యేసు తండ్రి అయిన దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు కనుకనే ఆయన ప్రార్థనలను తండ్రి విన్నాడు. సిలువను సమీపించే వరకు యేసు మానవుడిగా భరింపలేని మానసిక శారీరక శ్రమ అనుభవించాడు. అప్పుడు కూడా తండ్రిని వేడుకున్నాడే కానీ నిందించలేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు తన చేతిని తండ్రికి అప్పగించాడు. ఇదే విధమైన భయభక్తులు అందరూ కలిగి ఉండాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. యోబు ఇదే రకమైన భయభక్తులు కలిగి దేవుడు అనుమతించిన ప్రతి శ్రమను ఆనందంగా స్వీకరించాడు. దానికి గల కారణం తాను నమ్ముకున్న దేవుడు తనను విడిచిపెట్టడన్న నిశ్చయత, ఆయన బల ప్రభావాల మీద అపారమైన నమ్మకం, శ్రమలలో దేవుడు నేర్పే పాఠాలను నేర్చుకోవాలన్న ఆసక్తి, నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను తిరస్కరించడు అన్నటువంటి స్థిర విశ్వాసమే యోబును శ్రమల తర్వాత రెట్టింపు ఆశీర్వాదాలను పొందుకునేలా చేసింది. ఆమేన్.